హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి లక్ష్మీ కటాక్షం. మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతనికి నా అనేవాళ్ళెవ్వరూ లేరు. పరమదరిద్రుడు. అయినప్పటికీ ఇతరులను చేయి చాచి యాచించి అరగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలోని దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడ ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడటానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్యకు కలలో లక్ష్మీదేవి కనబడి, నాయనా, నాకు నీపైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు చేకూర్చుతాను అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నా పైన దయ కలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి కానీ ఒకరిని గురించి నాకు కానీ బెంగలేదు. ఏదో ఆ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను, నువ్వు నాకు వద్దు అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెర్రివాడా, ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా? నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది. తల్లి, ఒక్క చిన్న విన్నపం, నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య. నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైంది. ఆ మర్నాడే ఎవరో కోటీశ్వరుడు ఆలయంలో పూజ చేయించడానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో మరి, అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటీశ్వరుడు వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టుగా భోజనం పెట్టారు. దేవుడి ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడు ఎరుగిన రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తున్నదని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయేదాకా కోటీశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడు బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతను లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలోకి నడిచాడు. పట్టెనామాలు, కొత్త బట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహము గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తి అయి ఉంటాడని పహారా వాళ్ళెవ్వరూ అడ్డగించలేదు. రాఘవయ్య ఎవరి ఆటంకము లేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు. అనేక గదులు దాటాక రాజుగారి శయ్యాగారం వచ్చింది. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతల మంచం మీద రాజు పడుకుని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణిని చెయ్యి పట్టుకుని మంచం మించి కిందికి జరజరా ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకి ఈడ్చేయడం రాజు కంటపడింది. రాజు ఆగ్రహావేశంతో తన దిండు కింద నుంచి కత్తి తీశాడు. అంతలోనే రాణిగారి మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది. రాజుగారి కత్తి దాన్ని నరకటానికి పనికి వచ్చింది. మా ప్రాణాలు కాపాడడానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులాగా ఉన్నారు, తమరెవరు అని రాజు భక్తితో రాఘవయ్యను అడిగాడు. నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య. రాజుకు అతడిలో గురి కుదిరింది. రాచనగరులోనే అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజపరివారంలోని అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి. ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనప్పెట్టె ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. అలా 12 ఏళ్ళు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాలు లేవు, దూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేక పెట్టింది. అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనస్సులో లక్ష్మీదేవికి దండం పెట్టుకుని, ఆహా, వెళ్ళి వస్తావా తల్లి, వెళ్ళు అనుకుని తన భార్యతో, నన్నేమీ అడక్కు, ఇనప్పెట్టెలో ఉన్నదంతా ఊడ్చేసుకుని నువ్వు నీ పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్లను పంపించేశాడు. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుని పోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లలను పంపేసిన మర్నాడే రాజు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకువెళ్ళాడు. ఆ రోజు వేట ఏమాత్రమూ సుఖంగా సాగలేదు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారు వేటగాళ్ళు కూడా బాగా అలసిపోయారు.
ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తల పెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు. అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్టవేసింది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారు తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమకపడ్డాడు. అంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది. రాఘవయ్య ఆ బాకును వర నుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీసేయబోయాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మీదకి వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా పంచ చేరి నా ప్రాణాలకే ఎసరపెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్యను పెడరెక్కలు విరిచికట్టి నగరానికి తీసుకుపోయారు. మర్నాడు విచారణ. రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహం నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగాడు. నేనేమీ చెప్పుకోను, మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య. నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాం అన్నాడు రాజు. నా ఇనప్పెట్టెలో ఒక చందుగాయి పెట్టె ఉన్నది, అందులో నా నిక్షేపం ఉన్నది, దాన్ని ఒక్కసారి కళ్ళ చూడనిచ్చి తరువాత మరణదండన విధించండి అన్నాడు రాఘవయ్య. రాజోద్యోగులు వెళ్ళి ఇనప్పెట్టె తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చందుగాయి పెట్టి తెచ్చి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరుకావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలము నేను ఏ కష్టమో ఎరుగను. అంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తమైంది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇంపించినట్లయితే నా మానాన నేను పోతాను అన్నాడు రాఘవయ్య. రాజు ఆశ్చర్యపోయి రాఘవయ్యను పోనిచ్చాడు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.